నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పోలీసులు ఆయన తరలిస్తున్నారు. అయితే కులాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా పోసాని కృష్ణమురళి కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన మీద రాజంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని 14 రోజుల రిమాండ్ కూడా ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన్ని నిన్న రాజంపేట సబ్ జైలుకి అయితే తరలిస్తూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి ఆయన ఛాతీ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఉదయానికి అది ఎక్కువ కావడంతో టాబ్లెట్లు ఇచ్చారు. అక్కడ స్టేషన్ జైలుకి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది ఏదైతే ఉంటుందో ఆ వైద్య సిబ్బంది మేరకు కొన్ని టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత వేసుకున్నా కూడా తగ్గకపోవడంతో ఆయన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈయనకి సంబంధించి గతంలోనే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పేసి పోసాని కృష్ణమురళికి సంబంధించి కుటుంబ సభ్యులు అందరూ చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇటీవల ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, అక్కడ జరిగినటువంటి సీన్స్ చూసినా కూడా ఆయన తీవ్ర ఇబ్బంది పడుతూ వణుకుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారు, సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేపడంతో ఆయన కేవలం రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఎప్పుడో 2015కి సంబంధించి నమోదైనటువంటి ఒక అంశానికి సంబంధించి ఆయన నంది అవార్డులకు సంబంధించినటువంటి మాట్లాడేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పేసి ఆయన మీద ప్రస్తుతం ఇప్పుడు కేసు నమోదు ఉంటూ ఆ కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. పోసాని కృష్ణమురళి కోసము ఆయనకి బెయిల్ తీసుకురావడం కోసం ఇక్కడ వైసీపీ నుంచి కూడా కొంతమంది ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే లేదు. కానీ 14 రోజుల రిమాండ్కి ఆయన పంపించిన తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పెద్ద అనుమానాలు అయితే వ్యక్తపరుస్తూ వస్తున్నారు. కుటుంబ సభ్యులైతే పోసాని కృష్ణమురళి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళన ఉన్నటువంటి పరిస్థితులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆయనకి బీపీ, షుగర్తో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. నిన్న కూడా ఆయన భార్య ఏదైతే పోసాని కృష్ణమురళి భార్య ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే సమయంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ నుంచి రాజంపేటకి తరలించే సమయంలో కావచ్చు ఆయనకి మందులు ఇవ్వడానికి కూడా పోలీసులు నిరాకరించారు. తద్వారా ఆయనకి మరింత అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటాయంటూ కూడా ఆయన భార్య మాట్లాడుతూ వచ్చింది. దాంతోపాటు పోసాని కృష్ణమురళికి సంబంధించిన లాయర్లు కూడా చాలా పెద్ద ఎత్తున చెప్తుంది ఏంటంటే పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా లేదు, ఆయనకి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అవి చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసులు వాటికి సంబంధించి కన్సల్టేషన్స్ ఇవ్వట్లేదంటూ కూడా లాయర్లు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆయన అనారోగ్య సమస్యలతో ఉన్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నా కూడా దానికి ఎందుకు కన్సల్టేషన్స్ ఇవ్వట్లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆయనకి సంబంధించి నమోదైనటువంటి కేసు కావచ్చు, లేదంటే ఆయన ప్రస్తుతము ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు కావచ్చు, అవన్నీ చూస్తున్నప్పటికీ కూడా కక్షపూరితంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే అంశాలుగా ఉన్నాయని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సో అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించి మాత్రం నిన్న అర్ధరాత్రి నుంచి నిన్న ఉదయాన్నే ఆయన జైలుకి పంపించారు. జైలుకి పంపించినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి ఆయన తీవ్రంగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని చెప్పేసి తెలుస్తూ వచ్చింది. ఈరోజు ఉదయం అది కొంత తీవ్ర స్థాయిలో పెరగడంతో ఈరోజు కొద్దిసేపటి క్రితము ఆయన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తూ వస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ పోలీసులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారనేది కూడా తెలియాలి. ఇంతకుముందే ఆయన్ని జైల్లో పెట్టేటప్పుడు కూడా ఏదైతే పోలీసులకు సంబంధించిన కండిషన్స్ ఉంటాయో దానికి అనుగుణంగానే ముందుగానే ఏవైతే హెల్త్ టెస్టులు చేయడం కావచ్చు, లేదంటే ఆ అరెస్ట్ ప్రొసీజర్కి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవనేది కూడా చెప్తూ వస్తున్నారు పోలీసులు. అయితే నిన్న నైట్ నుంచి ఆయనకి ఎక్కువగా ఛాతీ నొప్పి రావడము, దానికి సంబంధించి ఎందుకు వస్తుందనేది కూడా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. గతంలో కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇలాంటి సమస్యలను ఆయన ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి సడన్గా ఛాతీ నొప్పి రావడము, లేదంటే కొన్ని ఇబ్బందులు కూడా ఆయన అనారోగ్యపరంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయనకు కొంత ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఆయనకి నిన్న అర్ధరాత్రి నుంచి ఛాతీ నొప్పికి సంబంధించిన అంశం మీద ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈరోజు ఉదయం పోలీసులు దానికి సంబంధించి ఆయన్ని మాట్లాడేటువంటి నేపథ్యంలో నాకు ఎక్కువగా ఛాతీ నొప్పి అనిపిస్తుంది, దానికి సంబంధించి నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రస్తుతం ఇక్కడ అందిస్తున్నటువంటి మెడిసిన్స్ కావచ్చు, మిగతా ఇతర అంశాలు కావచ్చు తీసుకునే పరిస్థితులు లేని కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి అంశాలను తీసుకున్న తర్వాత నేపథ్యంలో పోలీసులు కూడా పోసాని కృష్ణమురళిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. తరలించిన తర్వాత అక్కడ వైద్యుల పర్యవేక్షణలో కూడా పోసాని కృష్ణమురళి ఉండబోతున్నారు. గతంలో ఆయనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సమస్యలకు సంబంధించి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నారు. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఎలాంటి మందులు ఇస్తున్నారు ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివరాలు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందికి సంబంధించి కూడా డాక్టర్ల పర్యవేక్షణలో పోసాని కృష్ణమురళి కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళికి బెయిల్ కోసం అయితే
వైసీపీకి సంబంధించిన లాయర్లు కావచ్చు, వైసీపీకి సంబంధించిన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఈ కేసును డీల్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ హెల్త్ డిజార్డర్స్ మీద ఉన్నారు కాబట్టి, ఆయన అనారోగ్య సమస్య మీద ఉన్నారు కాబట్టి దీని మీద కండిషన్స్ మీద ఏమన్నా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు కొంతమందిని ఇబ్బంది పెట్టాయని చెప్పేసి కూడా అవుతున్నప్పటికీ కూడా దానన్నిటికీ కూడా ఆయన బయటకు వచ్చి నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను, రాజకీయాలకి స్వస్తి చెప్తూ ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఎవరెవరినైతే విమర్శించారో అవన్నీ విమర్శించడానికి గల కారణాలను కూడా ఆయన చెప్పి క్షమాపణలు చెప్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా 2015లో ఏదో ఒక సామాజిక వర్గాన్ని కించబడుతూ ఉంచి, లేదంటే నంది అవార్డులకు సంబంధించిన అంశం మీద ఆయన ఒక సామాజిక వర్గాన్ని తిడుతూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వేరే వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి దానికి సంబంధించి కంప్లైంట్ ఇస్తున్నాను, యాక్షన్ తీసుకోవడం ఏంటి అనేది యాక్షన్ తీసుకోవడం చెప్పడం కూడా ఇదంతా రాజకీయ అంశంగా ఉందని చెప్పేసి కూడా వైసీపీ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో ఇది రాజకీయ అంశంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం పోసానికి సంబంధించి అనారోగ్య సమస్యల్లో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడటము, దట్టు ఆయనకి సంబంధించి గతంలోనే చాలా అనారోగ్య సమస్యలు ఉండటము, సడన్గా నిన్న అర్ధరాత్రి నుంచి ఆయనకి ఛాతీ నొప్పి రావడం, ఇవన్నీ చూస్తుంటే కూడా ఆయన అనారోగ్యంగా మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఆయనకి సంబంధించి ఇప్పుడు రాజంపేటలో ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆయన్ని మళ్ళీ జైలు ట్రీట్మెంట్ తర్వాత ఆయన జైలుకి తరలించారా, లేదంటే డాక్టర్ల అబ్జర్వేషన్లోనే ఉంచాలా, ఎన్ని రోజులు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచాలనేది కూడా డాక్టర్లు అయితే చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పోసాని ఆరోగ్యం పైన కూడా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఆయనకి ఏదైనా జరిగితే మాత్రము కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీన్ని చాలా డీల్గా చేయడానికి కావచ్చు, లేదంటే దీన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూగా కూడా తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం పోసానికైతే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా వైద్య నిపుణుల నేపథ్యంలో వైద్యులకు సంబంధించిన బృందంతో ఆయనకైతే ప్రత్యేక చికిత్స అయితే అందిస్తున్నారని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు.